దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ జీవితంలో ఎంత అవమానము ఎదురైనా, బంధువులంతా విడిచిపెట్టేసిన, స్నేహితులంతా దూరం అయిపోయినా, మనుషుల మాటలతో నిన్ను గాయపరిచిన, నువ్వు చేస్తున్న ప్రార్థనకి వెంటనే జవాబు రాకపోయినా, ఆలస్యం అవుతూ ఉన్నా సరే, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. దేవుణ్ణి నమ్మినవాడు ఎన్నడూ సిగ్గుపడడు. నమ్మకాన్ని విడిచిపెట్టొద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. దేవుని పాదాలు పట్టుకునే ఉండు. ఆయన గట్టిగా పట్టుకో. నిన్ను నీవుగా దేవునికి సమర్పించు. అయ్యా, నా జీవితంలో ఏదైనా నువ్వే చేయాలి తండ్రి, నీవు తప్ప వేరొక దిక్కు లేదయ్యా, నీవే నా ఆధారము తండ్రి అని నీ సమస్య ఏదైతే ఉందో అది దేవునికి అప్పగించు. నీ పరిస్థితిని బట్టి దేవుడు కార్యము చేయడు, నీ యొక్క విశ్వాసమును బట్టి దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించబోతున్నారు. పరిస్థితిని చూసి మనుషులు దూరం అయిపోతారు, కానీ దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నీ పరిస్థితిని ఆయన మారుస్తూ ఉన్నారు. ఏ విషయంలో నువ్వు భయపడొద్దు, నిరుత్సాహపడొద్దు, అపనమ్మిక ఉంచొద్దు, అవిశ్వాసము ఉంచొద్దు, నువ్వు వెనక్కి తగ్గొద్దు, నువ్వు ముందుకు సాగిపోతూ ఉండు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన యందు భయభక్తులుంచి నువ్వు ముందుకు సాగిపోతూ ఉండు. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం నీ జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నారు. మనుషులు మాట ఇచ్చి వాళ్ళు ఆ మాట నెరవేర్చకుండా విఫలమైపోతారు, కానీ దేవుడు ఏ మాట అయితే ఇచ్చారో అది ఆయన తప్పకుండా నీ జీవితంలో జరిగించబోతున్నారు. ఆయన ఎన్నడూ విఫలం అవ్వరు. కాబట్టి నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచు, నువ్వు ఏ విషయంలోనూ సిగ్గుపడవు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడనో సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడునో సిగ్గుపడడు. ఆమేన్. ఎవరటండి? ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఎన్నడూ సిగ్గుపడరు. ఎవడునూ సిగ్గుపడడు. ఎవ్వరూ సిగ్గుపడరటండి దేవుని యందు విశ్వాసం ఉంచేవారు. కాబట్టి మనము కార్యం ఆలస్యమైన, మనకి దేవుని యొద్ద నుంచి సమాధానం రావటం ఆలస్యమైన అంటే ఆలస్యము అని మనం అనుకుంటాము. ఎందుకంటే మన యొక్క బాధను బట్టి, మనుషులు అంటున్న మాటలు తట్టుకోలేక, ఈ కార్యము త్వరగా జరిగితే బాగుండు, నాకు విడుదల వస్తే బాగుండు, నా బిడ్డలకి వివాహం అయితే బాగుండు, నా గర్భము తెరవబడితే బాగుండు, నాకు ఉద్యోగం వస్తే బాగుండు, ఇలాగ ఏ కార్యము కొరకు ఎదురు చూస్తున్నామో అది ఆయన సమయం ముందు తప్పకుండా జరిగిస్తారు. అయితే మనకున్న సమస్యను బట్టి, మనకున్న బాధను బట్టి అయ్యో ఆలస్యమైపోతుంది కార్యం అనుకుంటాము. కాబట్టి దేవుడు అంటున్నారు, తగిన సమయం ఉంది, నిన్నే సమయం ఉంది, నేను తప్పకుండా కార్యము చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మనము నమ్మిక ఉంచి, నా దేవుడు ఆయన సమయం తప్పకుండా కార్యం చేస్తారని నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచినప్పుడు ఎవడునూ సిగ్గుపడడు, ఎవ్వరూ సిగ్గుపడరటండి. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి విఫలమయ్యే దేవుడు కాదు. ఆయన సమయం తప్పకుండా మన జీవితంలో ఆయన కార్యము జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడనూ సిగ్గుపడడు, ఎవ్వరూ సిగ్గుపడరు. కాబట్టి మనం ఆయన ఇచ్చిన వాగ్దానం యందు నమ్మిక ఉంచుదామండి. ఏ విషయంలో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ఆయన పాదాలు పట్టుకుని నువ్వు ఆయన చేసే కార్యము కొరకు ఎదురు చూస్తున్నావో ఆయన తప్పకుండా ఆ కార్యాన్ని నీ జీవితంలో జరిగించి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవతని ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించను గాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక.
ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. యవ్వని బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందరూ దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి బిడ్డ నేను నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.